తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మాఘమాసంలో రథసప్తమి ఎక్కువగా సూర్య ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటాము. ఈరోజు ముఖ్యంగా కూడా సూర్యునికి పొంగల్ చేసి నివేదన చేయడం కానివ్వండి, ఈ యొక్క విశేషమైన ఆరాధన అనేది మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ రోజున ఇంత విశేషము, అసలు కరెక్ట్గా ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి. రథసప్తమి అంటే రథాలు తిరిగే రోజు అని చెప్పి మామూలుగా గ్రామీణ భాషలో చెప్తారు. రథాలు తిరుగుతాయి ఈరోజు, దేవతల యొక్క రథాలు తిరుగుతాయి అంటే సూర్య భగవానుడు రథాశ్వారూఢుడై తిరుగుతాడని అర్థం. ఇక్కడ మనకి ఈ యోగ శాస్త్రంలోకి వెళితే ఎందుకు సప్త అశ్వాలతో ఆయన తిరుగుతాడు. 7 గుర్రాలు, గుర్రం మనసు గుర్రం లాంటిది పరిగెడుతూ ఉంటుంది. ఆయన ఆ పగ్గాలను పట్టుకొని ఉంటాడు. ఎందుకు అంటే అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలి. మనం కోరికల్ని అదుపాజ్ఞల్లో పెట్టుకోకపోతే జీవితంలో దుఃఖం తప్ప ఇంకేమీ ఉండదు. నిజం. ఇంకొకటి మనకి షట్ చక్రాలు, 7 చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలన్నిటినీ కూడా ఆయన ఎప్పుడైతే ఆ రథాన్ని నడుపుతాడో అనూరుడు నడుపుతాడు. ఆయన రథసారథి అనూరుడు. ఈ సూర్య భగవానుడు ఈ రథం మీద ఆయన పయనిస్తాడు, రథాల మీద తిరుగుతాడు. అంటే ఈ షట్చక్రాలని కూడా మీరు యాక్టివేట్ చేసుకోవాలి. ఇంకొకటి మనం అనుకుంటాం, మనం గమనిస్తే సంక్రాంతి కూడా సూర్య భగవానుడు ఆరాధనే మనకు కనిపిస్తుంది. సంక్రాంతి కూడా సూర్య ఆరాధననే మనకి ప్రధానంగా కనిపిస్తుంది. పొంగలి వండటం కూడా సూర్యుడి కిరణాలు పడే ప్రదేశంలోనే వండుతారు. ఎందుకు అంటే ఆ కిరణాలు ఆ ప్రసాదం మీద, ఆ పొంగల్ మీద పడటం వల్ల అది ఔషధీభూతం అవుతుంది, ఔషధంలా తయారవుతుంది. మనకి ఇప్పుడు వచ్చేది వేసవి కాలం. వేసవి కాలంలో మనకి చాలా వేడి ఎక్కువైనప్పుడు మన శరీరం తట్టుకోలేదు. శీతోష్ణాన్ని తట్టుకోవడం కష్టం అవుతుంది మనిషికి. ఇది ఔషధంలాగా తయారవుతుంది కాబట్టి దాన్ని మనం స్వీకరించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పానని ఈ రథసప్తమి రోజు కూడా సూర్యుడి కిరణాలు పలేలాగా ఆ పొంగల్ని వండి అలా ఆ స్వామివారికి సమర్పించి ఆయురారోగ్యాలను ఇవ్వమని కోరుకుంటారు ఈరోజు. మరమ్మ, ఇప్పుడు ఇది గ్రామాల్లో అయితే ఓకే, అలా సూర్య కిరణాలు పడేలా వండుతాం. ఇప్పుడు సిటీల్లో ఇది మనకు సాధ్యపడేది కాదు. ఆప్షన్ ఇంకేమైనా ఉందా? ఈ ఆప్షన్ ఏముంది, మనకి ఇండక్షన్ స్టవ్లు వచ్చాయి, అవి తీసుకొని వెళ్ళటము, లేకపోతే 4 ఇటుకలు పెట్టి కింద ఇసుక పోసి వండటము. మనము ఆలోచిస్తే ఎన్నైనా మనకి వస్తాయి. ఇప్పుడు మళ్ళా కుంపట్లు ఆన్లైన్లో దొరుకుతున్నాయి, వాటిని తీసుకొని వచ్చి మనం తయారు చేసుకోవటము. ఏదైనా కానీ మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి. అసలు రథసప్తమి రోజున సెలవు దినం ఉండదు. ఎవరు ఇంత ఓపికగా చేసేవాళ్ళు ఉండరు. ఎందుకంటే 80% మొత్తం ఇల్లు 9కి ఖాళీ అయ్యే రోజులు ఇప్పుడు. ఎవరు ఇంట్లో ఉండరు. ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఉండాలి అంతే. కాబట్టి ఇలా ఏదైనా కానీ సరే, అసలు మాకు పెంట్ హౌస్ మీద కూడా చేసుకోవటానికి లేదు, అపార్ట్మెంట్లో ఒప్పుకోరు అంటే ఇంకా తప్పదు. ఇంట్లోనే మనం వండుకొని పైకి వెళ్ళి స్వామివారికి ప్రసాదం పెట్టి స్వామివారికి కొబ్బరికాయను సమర్పించి, స్వామి మనకి ప్రత్యక్ష దేవుళ్ళు ఎవరు అంటే సూర్యచంద్రుడు, వాళ్ళకి ఆరాధన చేయటం ఎంత గొప్ప సాంప్రదాయం అండి. సూర్యుని ఆరాధన, చంద్ర ఆరాధన. కార్తీక మాసం వస్తే చంద్రుడిని ఆరాధిస్తారు. ఇప్పుడేమో మనకి ఆయన మారుతూనే మళ్ళీ మనము సూర్యుని ఆరాధించే సాంప్రదాయం మనది. అలాగే ఈరోజు జిల్లేడు ఆకుల్ని తల మీద పెట్టుకొని స్నానం చేయటం ఆరోగ్యప్రదం. జిల్లేడు ఆకుల్ని తీసుకొని ఎవరైనా కూడా, మనమి రేగిపళ్ళని తల మీద నువ్వుల్ని పెట్టుకొని తల స్నానం చేస్తాం భోగి రోజు. రథసప్తమి రోజు కూడా జిల్లేడు ఆకుల్ని తీసుకొని వచ్చి తల మీద పెట్టుకొని తల స్నానం చేయటం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆరోగ్యం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. గ్రహ దోషాల్ని కూడా తొలగిస్తుంది అని చెప్పి మనకి చెప్తుంది అన్నమాట. ఈ స్నానం వల్ల గ్రహ దోషాలు కానీ, చేతబడి కానీ, ఇట్లాంటివి ఏవైనా మళ్ళీ ఇప్పుడు కొంచెం మొదలయ్యాయి, ఎక్కువయ్యాయి. వాటి నుంచి మనం బయటపడాలి అంటే సాంప్రదాయాన్ని పాటించటం, భగవంతుడి పాదాలని పట్టుకోవటం మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. భయపడిపోక్కర్లేదు. చేతబడి చేస్తున్నారంటే ఏదైనా మనకి సందేహం వచ్చింది, ఎవరైనా మన మీద
చేస్తున్నారు, ఇంట్లో పరిస్థితులు మారుతున్నాయి అన్న సందేహం వచ్చినప్పుడు ధూపం వేయటం, భగవదారాధన చేయటం, జపము ధ్యానము చేయటం, ఇలాంటివి అది రివర్స్ చేస్తుంది, వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. వెనక్కి తీసుకెళ్ళిపోయి ఎవరైతే చేశారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుద్ది. అలా మనకి ఈ రథసప్తమి రోజున ఈ జిల్లేడు ఆకుల్ని తల మీద పెట్టుకోవడం, సూర్యుడికి ప్రసాదం కూడా జిల్లేడు ఆకులోనే పెట్టడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓహో, కొంతమంది పెడతారు, పెట్టేసి దాన్ని అలా వదిలేసి వస్తారు. సూర్యుడికి ప్రసాదం కొంచెం జిల్లేడు ఆకు మీద పెట్టేసి మిగతాది ఆయన కిరణాలు పడ్డట్టే కాబట్టి అది మనం భుజించటం. ఓకే. ఎందుకు జిల్లేడు ఆకుల మీద అంటే దాని పాలు విషం, అది కళ్ళు పోతాయి. అది జిల్లేడు ఆకులు కొంచెం విషపూరితంగా ఉంటుంది, కానీ అది మనకి కొంచెం మంచి చేస్తుంది కూడా. కాబట్టి ఆ ప్రసాదం స్వామివారికి పైన అలాగే ఏ పక్షులో ఏవో ఒకటి వచ్చి ఆహారాన్ని స్వీకరించటం ఇక్కడ. అలా సూర్య ఆరాధన, ఆదిత్య హృదయం పారాయణం చేయటం ఈ రోజున. అలాగే సూర్య ఆలయాలు మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి కాబట్టి సూర్యుడి గురించి ఎక్కువగా మనం ఈ రోజున మనం ఆ విశిష్టతని ముందుగా, అసలు సూర్యుడి యొక్క రథసప్తమి అంటే ఈరోజు ఆయన ఆవిర్భావం చెందింది అని కూడా కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంది. కాబట్టి కృతజ్ఞతలు తెలుపుతూ, సూర్యుడు ఉదయించకపోతే లోకమంతా చీకటే, కాబట్టి ఆయన మనకి ఆ చీకటిని పారద్రోలుతూ వస్తున్నాడు. అంటే మనలో జ్ఞానాన్ని కూడా ఇవ్వటం. ఇప్పుడు ఆయన దగ్గర ఎంతో మంది విద్యను అభ్యసించిన వాళ్ళు ఉన్నారు, కాబట్టి అటువంటి ఆ జ్ఞాన ప్రదాతకి ఈ రోజున మనం ఆరాధన చేయటం, కృతజ్ఞతలు తెలుపుకోవటం. ఆరోగ్య ప్రదాత కూడా సూర్య భగవానుడు. ప్రతి ఒక్కరికి కావాల్సిందే ఆరోగ్యం. ఆరోగ్య ప్రదాత కాబట్టి ఈ రోజున మనం ఎవరమూ కూడా విస్మరించకుండా కొంచెమైన ఆ సూర్యగ్రహణ కిరణాలు పడుతూ ఉన్నప్పుడు ఈ పాయసాన్నాన్ని వండటం. ఇంకా వీళ్ళు లేని వాళ్ళు వీళ్ళు లేనట్లుగా. ఇప్పుడు ఈ పాయసాలు ఇవన్నీ ఇంకా మా వల్ల కావు అనుకుంటే సూర్యుడికి మామూలుగా ఒక నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయం చదువుకున్నా విన్నా సరిపోతుందంటారమ్మా? అసలు సూర్య నమస్కారం ఈ రోజే ఏంటిది, ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం చేయాలి. మనం చెప్తాం కదా, అలంకార ప్రియుడు వెంకటేశ్వరుడు, అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు, నమస్కార ప్రియుడు సూర్య భగవానుడు. కాబట్టి ఈ సూర్య భగవానుడికి నమస్కారం ప్రతిరోజు చేయాలి. ఈ రోజు అసలు విస్మరించకుండా, సరే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి, నెలసర్లు ఉంటాయి, ఈ చేయలేని వాళ్ళు కొంచెం వదిలేయాలి. ఈ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కనీసం వెళ్ళి స్వామివారికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసి ఆరోగ్యాన్ని ఇవ్వమని, అలాగే కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలా మనం ఈ సప్తమిని తప్పకుండా చేసుకోవాలి, తప్పకుండా ఆచరించాలి. మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా బ్రహ్మోత్సవాల్లో మనకి ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద వస్తాడు. ఆయన సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం అని చెప్పని భగవంతుడు కూడా వాళ్ళని ఆరాధించినట్టుగా మనకి కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రథసప్తమిని ప్రతి ఒక్కళ్ళు భక్తి శ్రద్ధలతో, నియమాలతో, శాస్త్రం ఏ విధంగా చెప్పిందో అలా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఆయురారోగ్యాలు, మనస్సుని ఇంద్రియాలని ఆధీనంలో పెట్టుకొని ఉండటానికి ఇవన్నీ సహకరిస్తాయి నియమాలు అనేవి. అలా చేయాలి కూడా అన్నమాట. అవును, అంటే ప్రతి ఒక్కరూ మీరు అన్నట్టుగా కనిపించే వాళ్ళు ప్రత్యక్షంగా వీళ్ళిద్దరే సూర్యచంద్రులు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకునే ఒక విశేషమైన రోజు వస్తే ఎవ్వరూ వదలకుండా ఉపయోగించుకోవడమే ఉత్తమం. అమ్మ, మనకి ఈ మాఘమాసంలో రథసప్తమి రాబోతోంది. విశేషంగా రథసప్తమి అంటే సూర్య భగవానుడి ఆరాధన. మరి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉదయాన్నే కాసేపు ఎండలో కూర్చోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎండలో కూర్చోవాలి అంటే సూర్యకిరణాలు మన పైన పడితే మనం ఆరోగ్యంగా ఉంటాము అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. మరి ఓన్లీ మనం ఎండలో కూర్చున్నందుకే ఆరోగ్యం వస్తే ఆయన్ని ఆరాధిస్తే ఇంకెంత బాగుంటుంది. మరి ఆయన ఆరాధించడానికైనా, ఆయనకు మనం కృతజ్ఞత చెప్పడానికైనా ఇది చాలా మంచి రోజు అని నా అభిప్రాయం. ఆ రోజున ఏం చేస్తే బాగుంటుంది అంటారు? రథసప్తమి సూర్య భగవానుడి జయంతి, సూర్య జయంతి ఆ రోజు. అంటే సూర్యుడు ఆ రోజే పుట్టాడు అనేది, అంటే అన్నీ ఎప్పుడో ఒకసారి పుట్టాలి కదా, ఆ మొట్టమొదటిది ఇదే అని. మొట్టమొదటిది కనుకనే ఆది అనే పేరు కూడా, ఆదిత్యుడు, ఆదివారము, ఆది అనేటటువంటి పేర్లన్నీ దానికి వచ్చాయి. ఈ రథసప్తమి నాడు ఆయన వచ్చాడు అని అంటే అక్కడ అర్థం ఏంటి, మొత్తం ఈ చరాచర జగత్తుకంతా కూడా వెలుగునివ్వటమే కాకుండా ఆరోగ్యాన్ని ఇవ్వటం, పోషణనివ్వటం కూడా ఆయన చేస్తాడు. ఎందుకంటే సూర్యుడు లేకపోతే ఒక్క పంట పండదు. అది అందరికీ తెలిసిన విషయమే. కనిపించదు, సూర్యుడి వల్లే పండుతోంది అనేది మనకి కనిపించకపోయినా సూర్యుడు లేకపోతే ఎటువంటివి ఏమీ మనకి తిండి కూడా ఉండదు. కనుక మనకు అందరికీ
పోషణనిచ్చేవాడు సూర్యుడు. అందుకని ఆయన్ని పూష అని కూడా అంటారు. పూష. సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు కదా, 12 మంది ఆదిత్యులు. ఈ 12 మంది ఆదిత్యులకి 12 రకాల పేర్లు. రవి, మిత్రుడు ఎందుకంటే ఈ మొత్తం సకల చరాచర జగత్తుకి ఆయన మిత్రుడు, స్నేహితుడు. ఆయన లేకపోతే అసలు మనం బతకలేం. అవును. కనుక మిత్రుడు, భాను ఇలాంటి రకరకాల పేర్లు ఆయనకు ఉన్నాయి. ఈ ఇన్ని పేర్లలో పూష కూడా అంటే పోషణనిచ్చేటటువంటి దేవత అని అర్థం అనమాట. ఆయనే మనకి పోషణనిచ్చేవాడు. ఆయన ద్వారా వచ్చినటువంటి ఈ వనస్పతి వల్లే మనం తిరిగి అంటే ఇటు జంతువులు కానీ ఇటు మొక్కలు కానీ దేనికైనా కూడా పోషణనిచ్చేది ఆయనే. అవును. అందుకే మొత్తం చెర అచర జగత్తు అన్న. చెర అంటే కదిలేటివి, అచర అంటే కదలనివి. కదలని మొక్కలకి, కదిలే మనుషులకి, జంతువులకి కూడా పోషణనిచ్చేది ఆయనే. అంటే ప్రతి మనుగడకి లేకపోతే అసలు బండి ముందరికి ఏది నడవదు. వారానికి 7 రోజులు. ఈ 7 రోజులకి సంకేతికంగా సూర్యుడి రథానికి 7 గుర్రాలు ఉంటాయి. ఆ 7 గుర్రాలు 7 రోజులు అనమాట. ఈ 7 రోజుల ద్వారా 7 గుర్రాలని సూర్యుడు బండి నడిపిస్తూ ఉంటాడు. రథం పక్క ముందర రథం నడిపేవాడు అనూరుడు, అంటే ఊరు లేనటువంటి వాడు, గరుత్మంతుడి అన్న. గరుత్మంతుడికి అన్నయ్య. ఆయన ముందర కూర్చుని ఇంకా ఊరు లేకుండానే పుట్టాల్సి వచ్చింది. పుట్టాడు. అప్పుడు ఏం చేయాలి నేను అంటే, సూర్యుడు నా రథానికి నువ్వు సారథిగా ఉండు, కూర్చుంటే చాలు కదా, అవును, కూర్చుంటానికి పాదాలు అవసరం లేదు కదా అని చెప్పి కూర్చోబెట్టాడు. అందుకనే సూర్యుడు వచ్చే ముందర సారథి కనిపించాక కదా రథంలో రథికుడు కనిపిస్తాడు. కనుక అరుణుడు అని కూడా ఈయనకి పేరు. అరుణోదయం అయ్యాక సూర్యోదయం అవుతుంది. ఇదంతా ఇది వరుస. ఈ సూర్య జయంతి నాడు మనం ఏం చేస్తామంటే, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాల్లో నుంచి మనకి డి విటమిన్ కూడా వస్తుందని పొద్దున పూట మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు. మార్నింగ్ వాకే కాదు, ఈవినింగ్ వాక్ కూడా అంత శ్రేయస్కరం కూడాను. చిన్నప్పుడు పల్లెటూళ్ళలో పక్షి పారటం అనేటటువంటి మాట ఒకటి వాడేవాళ్ళు. అంటే పక్షి పైన వెళ్తుంటే ఆ నీడ మన మీద పడితే ఒక రకం కీడు అని. అది పొద్దున పూట కనుక అయితే పక్షులు ఉత్త పొట్టతో ఉంటాయి, ఖాళీ పొట్టతో రాత్రంతా పడుకుని ఖాళీగా ఉంటాయి, అది ఇంకా ప్రమాదం. కనుక ఈవినింగే ఎక్కువ శ్రేయస్కరం పిల్లలకి వాళ్ళకి బయట తిప్పటానికి అని. ఈవినింగ్ కొంచెం కడుపు నిండి మళ్ళీ చెట్ల మీదకి చేరుకుని కూర్చుంటాయి అవి. కనుక ఈవినింగ్ ఎండ మొత్తం మీద, మార్నింగ్ ఎండ ఈవినింగ్ ఎండలో డి విటమిన్ ఉంటుంది, మధ్యాహ్నపు ఎండలో ఉండదు. కనుక మధ్యాహ్నపు ఎండలో ఊరికే మనం కాంతి కోసమో వెలుగు కోసమో వాడుకోవటమే తప్పితే వాటిని ఈ విటమిన్ కోసం కాదు. అంటే ప్రాక్టికల్గా కూడా చూస్తే సూర్యాస్తమయంలోను సూర్యోదయంలోను మంచి విటమిన్స్ మనకి పోషకాలు అందుతాయి సూర్యుడి నుంచి డైరెక్ట్గానే. అవి అందకపోతే కూడా మనిషి ఒక రకంగా బలహీనుడు అవుతాడు, ఎముకల బలహీనత వస్తుంది. అంతేకాదు సూర్యుడు నుంచి మెలనిన్ అనేటటువంటి ఒక పదార్థం ద్వారా వచ్చి మన శరీరానికి ఈ రంగుని ఇస్తుంది. కొంతమంది తెల్లగా, కొంతమంది నల్లగా, కొంతమంది ఇంకా నల్లగా, కొంతమంది ఇంకా తెల్లగా ఉండేటటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు కదా. కనుక ఈ రకమైనటువంటి మెలనిన్ వీళ్ళ చర్మం సూర్యకాంతి నుంచి తయారు చేసుకుంటుంది. అందుకే ఆ మెలనోసైట్స్ వాళ్ళ చర్మంలో ఉంటాయి. వాటి ద్వారా మనకి ఈ చర్మపు ఛాయ ఏర్పడుతూ ఉంటుంది. కనుక ఇది ముఖ్యంగా ప్రధానంగా సూర్యుడి గురించి చెప్పుకోవాల్సింది. రథసప్తమి నాడు ఆయన పుట్టినరోజు అనుకున్నాం కదా, ఆ రోజు ఏం జరుగుతుంది? ఆయన రథం మీద అక్కడి నుంచి అప్పటిదాకా వెళుతున్న మార్గం కాకుండా మార్గం మార్చడానికి రథపు గుర్రాలు తిరుగుతాయి ఇటు. కనుక ఇది ఒక రకం ఉత్తరాయణం. ఉత్తరాయణం ఇప్పుడు చంద్రమానానికి ఒకసారి, సూర్యమానానికి ఒకసారి. ఇప్పుడు సూర్యుడు రథం తిరిగిందంటే ఒకసారి ఇలా ఇన్ని రకాలుగా చెప్పుకుని అన్ని రకాలుగా ఉత్తరాయణం అయిపోయాకే భీష్ముడు కూడా శరీరం వదిలేశాడు. రథసప్తం అయిపోతూనే భీష్మాష్టమికి అంత వెంటనే అలా ఆ విధంగా జరిగింది అది. ఇప్పుడు ఈ రథసప్తమి నాడు సూర్యారాధన చేసేటప్పుడు ఏం చేయాలంటే, సూర్యుడికి కత్తి పెట్టి కోసేటటువంటి కూరలు ఏవి నైవేద్యం పెట్టద్దు ఆ రోజు అని చెప్పి చేత్తో గిల్లి చేసేవి, తుంచి చేసేవి, ఇలాంటి వాటితోనే చిక్కుడుకాయలు, ఆకుకూరలు ఇలాంటి వాటితోనే ఆ రోజు సూర్యుడికి ఏ నివేదన చేసినా, ఏ వంట వండినా సూర్యుడి సమక్షంలో వండటం అనేది ఈ రథసప్తమికి ప్రత్యేకత. ఓపెన్గా తమిళనాడులో మకర సంక్రమణానికి కూడా పొంగల్ రోజున కూడా సూర్య సమక్షంలోనే వండేటటువంటి వంటలు చేస్తూ ఉంటారు. కేరళలో కూడా పొంగళ్ళని ఒక ప్రత్యేకమైన పండుగ ఒకటి చేస్తారు. అప్పుడు కూడా నడి బజారుల్లో పెట్టి సూర్య సమక్షంలో, అది ఈ టైంలోనేనమ్మా, అది కొన్నాళ్ళ తర్వాత, కొద్ది రోజుల తర్వాత అది కూడా చేస్తారు రాబోయే రోజుల్లో. ఈ రకమైనటువంటి ఇవన్నీ చేసేది మామూలుగా వంట చేసేటప్పుడు అందరూ కూడా వంట ఇళ్లలో అందరూ కూడా వచ్చి చూడొద్దు, అందరూ దృష్టి పడొద్దు అన్నట్లుగా చేస్తారు. ఎందుకంటే దేవుడికి నివేదన చేసేదాకా వాళ్ళు కూడా వాసన పీల్చొద్దని ఈ అయ్యప్ప పూజలు చేసేవాళ్ళు మూతికి ఇలా గుడ్డలు కట్టేసుకుని కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాసన కానీ ఏది కానీ
ఫస్ట్ దేవుడికే, తర్వాత మనకి అన్నట్లుగా. కనుక ఇక్కడ ఇది కూడా ఈ విధంగానే. కానీ ఈ పంటకి మాత్రం ఈ ధనుర్మాసం అంతా పెట్టుకున్న గుబ్బిళ్ళ పిడకలు ఉంటాయి, ఎండబెట్టిన పిడకలు, అవి తీసుకొచ్చి కేవలం అంత మొత్తం ఆర్గానిక్ వంటలు దొరుకుతున్నాయి అనమాట. వాటిల్లో ఆ గుబ్బిళ్ళతో పొయ్యి చేసి, ఆ పొయ్యిలో కాస్త కట్టెలు వేసి మండించి, దాని మీద కుండ పెట్టి, కుండలో పాలు చక్కగా అప్పుడే తీసుకొచ్చిన ఆవు పాలు పోసి, కొత్త బియ్యం వచ్చేసాయి కదా, మనం మకర సంక్రాంతి కూడా వండుకున్నాం, ఆ బియ్యమే ఇప్పుడు బియ్యం పాలల్లో వేసి పొంగల్లాగా చేసి అది సూర్యుడికి నివేదన చేసి, అంటే పొయ్యి మీద నుంచే ఇలా సూర్యుడికి నివేదన చేసి, తర్వాత వాటిల్ని రథాలని చేస్తారు. రథసప్తమి అంటే ఇలా 7 రథాలు చిక్కుడుకాయల్ని తీసుకుని, పుల్లలు తీసుకుని, ఆ చీపురు పుల్లలు లాంటివి కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా, అవి తీసుకుని 2 చిక్కుడుకాయలకి అటోటి ఇటోటి గుచ్చితే ఒక స్క్వేర్ ఏర్పడుతుంది. ఆ స్క్వేర్తో అలాంటి స్క్వేర్లు చేసుకుని దాని మీద చిక్కుడాకులు పెట్టి, చిక్కుడాకుల్లో ఈ ప్రసాదం పెట్టి దేవుడికి నైవేద్యం పెడతారు, సూర్యదేవుడికే. అది తర్వాత ఇంటిల్లి పాది అది ప్రసాదంగా తింటారు. కొంతమంది ఈ ప్రసాదాన్ని అగ్నిలో కూడా వేసేసి అగ్నికి కూడా ఆహుతి చేసేటటువంటి ఆచారం కూడా కొంతమంది దగ్గర ఉన్నది. రథసప్తమి నాడు సూర్యుడు అంటే అర్కుడు, సూర్యుడికున్న రకరకాల పేర్లలో ఒక పేరు అర్క. అర్కపత్రం అంటే జిల్లేడాకు, అర్కవృక్షం కూడా జిల్లేడు. ఈ అర్కవృక్షం నుంచి తీసుకున్న ఆకులు సేకరించి, మామూలుగా అయితే జిల్లేడాకులు ముట్టుకోకండి విషం అది ఇది అని అందరినీ అంటూ ఉంటారు. ఈ రోజున మాత్రం రథసప్తమి నాడు మాత్రం జిల్లేడాకులు తీసుకొచ్చి ఒకటి నడినెత్తి మీద, భుజాల మీద, గుండెలకి, వీపుకి ఇలా పెట్టి పై నుంచి వేడి నీళ్లు పోస్తారు పిల్లలకి. అట్లా ఇబ్బంది చేస్తే ఏమీ ఉండదు, కళ్ళు మూసుకోమంటారు, నీళ్లు పడతాయి కదా కంట్లో, నీళ్లు పోసిస్తారు. పోయంగానే ఏమవుతుందంటే ఆ సూర్యుడు మళ్ళీ బయట తలంట్లు పోస్తారు ఈ సమయం అంతా, బాత్రూముల్లో కాదు. సూర్యుడు ఈ అర్కపత్రం అర్కుడు పైన దాని మీద నుంచి వేడి నీళ్లు పోస్తే అదంతా దిగి మొత్తం ఒంటి మీద ఉన్నటువంటి మలినాలన్నీ తొలగిపోతాయి, పైన పేర్కొన్న మలినాలన్నీ తొలగిపోతాయి అనేది ఒకటి. ఈ జిల్లేడాకులు ఇంకెప్పుడు ఏదో వినాయక చవితి పూజలప్పుడు అలాంటప్పుడు తప్పితే జిల్లేడాకుల్ని ఇంకెప్పుడు మనం వాడుకున్నట్టుగా మనం ఎక్కడ కూడా గమనించాం. ఈ రథసప్తమి స్నానాలకి, వినాయక చవితిలో అర్కపత్ర పూజకి ఈ జిల్లేడాకులు వాడతారు. కనుక ఇవన్నీ ఈ రథసప్తమి ప్రత్యేకతలు అనమాట. అలా పొద్దున్న అలాగ స్నానం చేయించి పిల్లలందరికీ, అందరూ పెద్దలు పిల్లలు అందరూ స్నానాలు చేసి, ఆ తర్వాత ఈ రకంగా పొంగళ్ళు ఉండి, ఆ పొంగళ్ళు సూర్యుడికి నైవేద్యం పెట్టి అగ్నికి కూడా ఆహుతిచ్చి అవి వాళ్ళందరూ తిని రథసప్తమి చేసుకుంటారు. ఇది రథసప్తమి. రథం అంటేనే మొత్తం ఈ ప్రపంచాన్ని అనే దానిని ఆయన తన కాలచక్రంతో తిప్పుతున్నాడు. ఇప్పుడు ఈ విధానం అంతా ఆచరిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందా? ఆరోగ్యం సిద్ధిస్తుంది, సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా సూర్యుడి కొన్ని ప్రత్యేకమైన స్తోత్రాలు ఉన్నాయి. విజయం కోసమైతే ఆదిత్య హృదయం, అంటే చేస్తున్న పనిలో ఏ పనైనా. మరి రాముడికి విజయం వచ్చిందిగా, ఆయన వచ్చి ఋషిగారు వచ్చి ఆయన ఆదిత్య హృదయం బోధించాడు, ఆ యుద్ధంలో రాముడికి విజయం వచ్చింది కదా. అందుకనే ఎప్పుడు కూడా దేవతకి ఆరాధన చేస్తే దేవత ఒక ఋషిని పంపించి మనకు ఆ సహాయం చేయిస్తుంది. అక్కడ ఋషి అంటే ఒక విద్యావేత్త, ఒక పండితుడు పంపించి మనకి సహాయం చేస్తుంది. ఈయన కూర్చుని అక్కడ ఆరాధన చేస్తున్నాడు సముద్రం ఒడ్డున రాముడు. వెంటనే అగస్త్యుడు వచ్చి ఇవన్నీ చెప్పి ఆయనకి నీకు విజయం చేకూరుతుందని దీవించి వెళ్ళాడు. అప్పటి వెంటనే ఈయన ఆదిత్య హృదయం పారాయణ చేసుకున్నాడు. తర్వాత చక్కగా ఎలా జరిగిందో మనం అంతా చూసాం. అదంతా ఈ రకంగా విజయం కావాలంటే ఆదిత్య హృదయం, ఆరోగ్యం కావాలన్నా కూడా సూర్యుడు ఆరోగ్యప్రదాత కదా, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అన్నారు. కనుక ఆరోగ్యాన్ని ఇవ్వటానికి సూర్యుడు కనుక సూర్యమండల స్తోత్రం, కవచం ఉంది, సూర్య కవచం ఉంది. ఇలాంటివన్నీ స్తోత్రాలు చదువుకుంటే చక్కగా మనకి చాలా ఉపశాంతి, ఆయుష్యం, ఆరోగ్యం, విజయం, ఎంతకంటే ఏం కావాలి? అంతే కదా. అవి ఉంటే ఇంకా అన్నిట్లో సక్సెస్. ఇవి 3 ఉంటే మిగిలినవన్నీ మనం సంపాదించుకోవచ్చు. అవును, ముఖ్యంగా ఆరోగ్యం, ఆయుష్యం అండ్ ఇది విజయం. ఎక్కడ చేయి పెడితే అక్కడ విజయం, ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయం. అంతే. ఇవి ఉంటే మిగిలినవన్నీ మన జీవితంలో, అంటే అన్ని దేవుడు చేస్తాడు అనుకోవటం కాదు, అక్కడ కొన్ని మనం కూడా సంపాదించుకోవాలి. మానవ ప్రయత్నం కూడా ఉండాలి. ఎప్పుడు మానవ ప్రయత్నం, దైవ సహాయం అంటే 2 ఉంటే పూర్తవుతాయి. ఇది రథసప్తమి అంటే. ధన్యవాదాలమ్మా.